అనగనగా ఓ పేద భక్తుడు తన తడికల గుడిసెకు విద్యుత్ పెట్టించుకోలేని శక్తి లేనివాడు. కాని గుడిసె లోపల వెలుతురు కావాలి. అప్పుడు అతనికి ఎవరో మత ప్రబోధకుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. తన ఇంట్లో ఉన్న బియ్యపు చేటతో బయట ఉన్న సూర్యకాంతిని పట్టి గుడిసెలో పోయటం ప్రారంభించాడు. దారిన పోయే ఒక అతను ఇది చూసి అతని దగ్గరకు వెళ్లి ఏమి చేస్తున్నారు అని అడిగాడు. వెలుగును చేటతో పట్టి నా గుడిసెలో పోస్తున్నాను అన్నాడు. అప్పుడు దారినపోయే అతను అన్నాడు, వెలుగు గుడిసెలోకి రావాలి అంటే చాటతో కాదు, వెలుగు ఎలా వస్తుందో నేను చెబుతాను చూడు అని తడికకు ఒక చోట చిల్లు పెట్టాడు. పేద భక్తుడు లోపలకు వెళ్లి చూశాడు. ఆశ్చర్యంతో దండాలు పెట్టడం మొదలుపెట్టాడు. దండాలు ఎవరికి పెడుతున్నారు అనుకుంటున్నారు? తడికకు పెట్టిన చిల్లు నుంచి సూర్యకాంతి నేరుగా తడికకు అంటించిన ఒక దేవుని బొమ్మ పైన పడుతుంది. అది చూసి భక్తి పారవశ్యంతో ఆ పేద భక్తుని స్పందన అది చూసి సహాయం చేసిన అతను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇందులోని నీతి ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.